ఏ ప్రయాణం ప్రారంభం కావాలి అంటే రెండవ ప్రయాణం ప్రారంభం కావాలి. ఏ ప్రయాణం? రెండవ సువార్త ప్రయాణం ప్రారంభం కావాలి. ఇక వెంటనే మరి ప్రారంభం కావాలి, కానీ ఆ రెండవ ప్రయాణం ప్రారంభం కాలేదండి. రెండవ ప్రయాణం ప్రారంభం కాలేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనము 15వ అధ్యాయంలో చూడగలం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో చూడగలం. ఏం జరిగింది అంటే చూడండి, 14వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపి, చాలా కాలం గడిపారు. ఎక్కడ? అంత్యోకయ సంఘములో పౌలు బర్నబా బహుకాలము గడిపారు. వారిని బలపరిచారు. క్రీస్తులో స్థిరంగా ఉండడం అంటే, సువార్త ప్రయాణం చేయడం అంటే అనేక శ్రమలను అనుభవించాలి, అవమానాలను ఎదుర్కోవాలి, నిందలను భరించాలి, అవసరమైన ప్రాణాలను కూడా మనము పెట్టి దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి గొప్ప విలువైనటువంటి సందేశాలను పౌలు బర్నబా గారు ఇచ్చారు. ఇచ్చి బహుకాలం గడిపిన తర్వాత సడన్ గా ఒక పరిస్థితి ఎదురైంది. ఏ పరిస్థితి ఒక్కసారి చూడండి. 15వ అధ్యాయము 1-2 వచనాలను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈరోజు మన అంశమును ఒకసారి మనము ఆలోచన చేయాలి. మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత సున్నతి భౌతికమా ఆత్మీయమా? ఈరోజు మన అంశము ఏంటిదట? సున్నతి అనేది భౌతికమా, అది ఆత్మీయమా? అంటే వెంటనే ఇప్పుడు జీవగ్రంథాన్ని చదివినటువంటి వారు క్రీస్తు బోధను, పౌలు గారి యొక్క బోధనను ఎరిగినటువంటి వారు వెంటనే చెప్పేస్తారు. కానీ ఈనాడు సమాజంలో ఒక వర్గం ఉంది, ఒక తెగ ఉన్నది. ప్రపంచ దేశాలలో విస్తరించినటువంటి ఒక వర్గం ఉన్నది. వారు ఏమంటారంటే సున్నతి అత్యవసరం అంటారు. ఏమంటారు? సున్నతి ప్రతి అబ్బాయికి అది అవసరం అంటారు. ఆ విషయము పాత నిబంధనలో వెల్లడైంది, నిజమే. ఇందుకీ ఇక్కడ సందర్భం అదే. సున్నతిని గురించి లేవదీశారు. ఎవరు అంటే క్రైస్తవులే. క్రైస్తవులే ఈ విషయాన్ని లేవదీశారు. ఎక్కడ చూడండి, 15వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనములను మనం చూసినట్లయితే, కొందరు ఎక్కడ నుండి? యూదయ నుండి వచ్చి ఎక్కడికి వచ్చారు? అంత్యోకయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము దగ్గరికి వచ్చారు. అక్కడ ఎవరున్నారు? పౌలు బర్నబా గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చారు. ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఇదిగో చెబుతున్నారు, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందరని సహోదరులకు బోధించి. ఏమండి, ఎటువంటి భయంకరమైనటువంటి బోధను, ఆ బోధకు తెరలేపారో చూడండి. ఎవరు? యూదయ దేశములో నుండి కొందరు వచ్చారు. మరి వారెవరు అంటే, వారు క్రైస్తవులే, వారు ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలలో నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవులు వారు. చరిత్ర తెలియాలి మనకు. మనకేం తెలియాలి? చరిత్ర తెలియాలి. ఇశ్రాయేలీలలో నుండి, యూదా దేశము నుండి, యూదా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ప్రభు యేసుక్రీస్తు వారిని కుమారుని తెలుసుకున్న తర్వాత, వారు ఏ బోధకు తెరలేపారు అంటే, సున్నతి పొందితేనే గాని రక్షణ. క్రైస్తవుడైనా సున్నతి పొందాలి. అసలు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, చెబుతున్నాడు,
చూడండి, వారు ఎందుకు బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, పౌలునకును బర్నబాకును వారితో విశేషవాదము తర్కమును కలిగినప్పుడు. ఏం కలిగిందట? పౌలుకు బర్నబాకును ఇక్కడ వచ్చినటువంటి యూదా దేశము నుండి వచ్చినటువంటి క్రైస్తవులుగా మారినటువంటి ఇశ్రాయేలీలకు, ఇంతకీ వారి వాదనకు ఆధారం ఏమై ఉండొచ్చు? ఏమండి, ఇంతకీ వారి వాదన హేతుబద్ధమేనా అంటే నిజంగా హేతుబద్ధమే. ఎందుకు అంటే వారు ధర్మశాస్త్రమును బట్టి వాదిస్తున్నారు. వారి వాదనలో వాస్తవం కూడా ఉన్నది. ఒక్కసారి చూడండి, ఇంతకీ ఆ సున్నతి అనేది ఎక్కడి నుండి, ఎవరి నుండి ప్రారంభమైంది అంటే మనందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుండి అండి? అబ్రహాం గారి నుండి ప్రారంభమైంది. ఎక్కడి నుండి ప్రారంభమైంది? అబ్రహాం గారికి దేవుడు తెలియజేశాడు ఇస్సాకు విషయంలో కదండి. 8వ దినమున కుమారుడికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు కూడా, వాడు దాసుడైనా పరదేశి అయినా, నీ ఇంటిలో పుట్టినటువంటి ప్రతి మగ శిశువు ఏం చేయబడాలి అంటే సున్నతి చేయబడాలి. ఆదికాండము 17వ అధ్యాయములో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనము నుండి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మరియు దేవుడు నీవు మాత్రమే కాదు అబ్రహాము, నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. అప్పుడే నీకు నాకు నిబంధన ఏర్పడుతుంది. ఏ విధంగా? 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన నీ శరీరమంత నిత్య నిబంధనగా ఉండును. ఎవడైతే సున్నతి పొందడో వాడిని ఈ జనాంగముల నుండి ఏమంటున్నాడు? కొట్టివేయబడతాడు. కాబట్టి సున్నతి పొందాలి అని అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు. ఇది ప్రతి తరానికి కూడా ఆపాదించబడింది, కంటిన్యూ చేయబడింది. మరలా వారు ఇంకే వాదనను వినిపిస్తున్నారంటే వారికి ఆధారమైనటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాము. ఇప్పుడు క్రైస్తవులైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ శరీర రక్త మాంసములలో పాల్గొంటారు. ఎవడైతే ఆయన శరీర రక్త మాంసములలో పాల్గొందడో వాడికి నిత్య జీవంలో ఏం లేదు? పాలు లేదు, రక్షణ లేదు. మరణించిన తర్వాత వాడికి ఇక మరణమే. కాబట్టి తప్పనిసరిగా పాలు పొందాలి. అది ఆధ్యాత్మికమైనటువంటి పస్కా. అయితే మరి ఆ పస్కాను ఆచరించాలి అంటే ఐగుప్తులో ఏ విధంగా ఆచరించాలన్నాడు? ఏ విధంగా ఆచరించాలని మోషే ద్వారా దేవుడు చెప్పాడు. వారు ఎవరై ఉండాలి? సున్నతి పొందినటువంటి వారై తప్పకుండా ఉండాలి. ఆ విషయానికి వస్తున్నాడు మోషే గారు. చూడండి, 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనములో మనం చూసినట్లయితే చెబుతున్నాడు. చూడండి, 48వ వచనం, 12వ అధ్యాయము 48వ వచనము.
నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవాలి. తర్వాత సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సమానుడగును, సున్నతి పొందని వాడు దానికి. ఇది ఇశ్రాయేలీయులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత వారు ఈ బోధకు తెరలేపారు. చూడండి, సున్నతి పొందితేనే ఆనాడు పస్కాను ఆచరించారు. ప్రతి మగవాడు సున్నతి పొందాలి, సున్నతి తప్పకుండా పొందాలి. ఇందుకి ఇప్పుడు దేవుడు ఈ సున్నతిని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క ప్రతి మగవాని యొక్క దేహములో శరీరమునకు ఏం కావాలి అంటే గాయం కావాలి, ఒక భాగమును తీసివేయాలి. మరి ఆ భాగం ఈ శరీరంలో ఏ భాగము తీసినా కానీ ఆ వ్యక్తిని ఏమంటారు? చేతి తీసేసినాం అనుకో ఏమంటారు? వికలాంగుడు అంటారు. కాలుని తీసేస్తే, కన్నుని, ఏ భాగాన్ని తీసినా వికలాంగుడు అంటాడు. దేవుడు ఈ మనిషిని సంపూర్ణమైనటువంటి మానవునిగానే సృజించాడు, కానీ అసంపూర్ణమైనటువంటి మానవుడిగా చేయలేదు. 24 hours కడుపు నొప్పి వస్తుందండి, 24 గంటల కడుపు నొప్పి కదండి. వచ్చినప్పుడు వెంటనే ఆ భాగాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ భాగము తీసివేయబడిన తర్వాత వికలాంగుడు అంటారా? అనరు. ఎందుకనరు అంటే ఆ భాగముతో ఏమాత్రం కూడా ప్రయోజనకరము కాదు, ప్రయోజనకరం కాదు. అదే విధంగా సున్నతి విషయంలో కూడా దేవుడు మనిషిని వికలాంగుడిగా చేసి తన నిబంధనను స్థిరపరచుకోవాలని అనుకోలేదు, గాయం చేశాడంతే. ఆ గాయం ద్వారా నిబంధన ఆయన మానవ జాతిలో ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు గాయపరిచాడు. ఇక్కడ ఇస్సాకు ద్వారా, అబ్రహాము సంతానం ద్వారా ఆయన గాయములు కలుగజేసి ఆనాడు ఇశ్రాయేలీయులతో నిబంధనను ఏర్పాటు చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి గాయాన్ని కలుగజేసి ఆయన ద్వారా ప్రతి మనుషులతో ఆయన నిత్య నిబంధన చేసుకున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో దాగి ఉన్నటువంటి సత్యములను మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క సున్నతికి తెరలేపినటువంటి యొక్క వారి యొక్క వాదనకు హేతువు ఈ భాగాలను వారు మాట్లాడారు. సున్నతి పొందినటువంటి వారి పస్కాలో వారు పాల్పొందారు. మరి ఈరోజు అన్యజనులకు మీరు సువార్త ప్రకటించారు, ప్రకటించిన తర్వాత వారు రక్షించబడ్డారు అని మీరు ఆనందపడుతున్నారు, ప్రకటిస్తున్నారు. అన్యజనులకు కూడా సువార్త చేయాలి. అయితే వారు రక్షించబడాలి అంటే మొదట వారు ఏం పొందుకోవాలి? సున్నతి పొందుకోవాలి. సున్నతి లేనిదే నిబంధన స్థిరపరచబడదు. సున్నతి లేనిదే నిబంధన, ఇదిగో అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు, ఇదిగో మోషే ద్వారా ధర్మశాస్త్రములో దేవుడు తెలియజేశాడు, సున్నతి పొందితేనే గాని పస్కాలో పాలు పొందకూడదు అని. మరి మీరేం ప్రకటిస్తున్నారు? బర్నబా, పౌలు గారు, మీరేం ప్రకటిస్తున్నారు? మీది తప్పుడు బోధ, మీది తప్పుడు బోధ. మీరు మీ బోధన మార్చుకోవాలి. నేనేం మార్చుకోవాలి? మీ బోధన మార్చుకోవాలి. అది అంటున్నారు వారు. వారు చెప్పారు,
వారు చెప్పిన తర్వాత వారిని ఏమని ప్రకటించాలని యూదయ దేశం నుండి వచ్చినటువంటి ప్రజలు చెబుతున్నారు అంటే, యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వచ్చారు. ఎక్కడి నుండి? యూదయ దేశం నుండి వచ్చి బోధించి, సహోదరులకు బోధించి, పౌలునకును బర్నబాకును వారితో విశేషవాదము తర్కమును కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండవ సువార్త ప్రయాణమును ప్రారంభించాలా, ఆపివేయాలా? మరలా వెనుకకు వెళ్ళి మీరందరూ కూడా అన్యజనులారా, మీరందరూ కూడా సున్నతి పొందాలి, సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదు అని ప్రకటించాలా? బర్నబా పౌలు గారు ఏం చేయాలి? ఏమండి, మేము మొదట మీ దగ్గరికి వచ్చి ప్రకటించినటువంటి ఈ బోధ, ఈ సువార్త తప్పు అని చెప్పి వారికి సున్నతి చేయించి మరలా వారితో ప్రభురాత్రి భోజనములో పాల్పొందేలా వారికి బోధన నేర్పించాలి. అక్కడి నుండి వచ్చినటువంటి వారికి పౌలు బర్నబాకు ఏం జరిగిందట? తర్కము జరిగిందట, వివాదము, పెద్ద డిబేటే జరిగిందండి. అపోస్తలుల చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తర్కం, మొట్టమొదటి వాదన, మొట్టమొదటి డిబేట్ 15వ అధ్యాయంలో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పౌలు బర్నబా గారు మనమైతే ఏం చేస్తామండి? మీ దారి మీదండి, మా దారి మాది, అదేనా? మీ దారి మీది, మా దారి మాది, వినేవారిదంతా గోదారి అని మనమైతే అంటాము. కానీ పౌలు బర్నబా గారు ఆ విధంగా అనట్లేదు. అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము ఆ విధంగా అనట్లేదు. ఈ రెండు వాదనలు కూడా విన్న తర్వాత అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము ఏం నిర్ణయించిందంటే, ఫస్ట్ మీరందరూ కూడా, మీ ఇరు వర్గాలు కూడా యెరూషలేములకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములో సంఘం ఉన్నది, పెద్దలు ఉన్నారు, అక్కడ సంఘం ఉన్నది, విస్తరించడానికి కారణమైనటువంటి సంఘము అక్కడ ఉన్నది. మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మరలా చర్చించి ఒక విషయాన్ని తేలిన తర్వాత ఆ విషయం మరలా తీసుకొని వచ్చి మాకు తెలియజేయండి అని చెప్పారు. వెంటనే ఆ ఇరు వర్గాలు కూడా ఒప్పుకున్నాయి. చూడండి, ఈ అంశము విషయమై, ఏ అంశము విషయమై? సున్నతి లేనిదే రక్షణ లేదు, సున్నతి లేనిదే రక్షణ లేదు అనేటువంటి అంశము విషయమై వివాదము జరిగిన తర్వాత పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులందరూ కూడా నిశ్చయించారు. బాగుంది ఆలోచన కదండి. మనకు అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, నేను చెప్పేది సత్యం. ఫస్ట్ ఏ వ్యక్తి అయితే ఫస్ట్ అవి ఏ విషయం అయితే వింటాడో ఆ విషయం మీదనే జీవితకాలం అంతా కూడా స్టాండర్డ్ అయి ఉంటాడు. మధ్యలో ఎన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా వినడు. కానీ అది నిజమైనటువంటి ఆత్మీయ యొక్క లక్షణం కాదు, ఆత్మీయ యొక్క లక్షణం కాదు. ఎందుకు అంటే, యేసు నామమున ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ఈ విషయం విన్న తర్వాత ఈ స్టాండర్డ్ మీద నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. తర్వాత జీవగ్రంథం బైబిల్ ఏమన్నదంటే, నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, అప్పుడు ప్రతివాడు కూడా రక్షించబడతాడు. ప్రతి వ్యక్తి కూడా మొదట ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అదిగో చూడండి, ప్రార్థన చేసినటువంటి వారందరూ కూడా రక్షించబడతారని బైబిలే చెప్పింది. మరలా నువ్వు మారు మనసు పొందాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటావేంటి? లేదు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను రక్షిస్తాడు, నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది అని అనడానికి ఎంత మాత్రం కూడా వీలు.
ప్రభువు నామమున ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడతాడు అని చెప్పినటువంటి జీవగ్రంథము అలా ఏమన్నదంటే, నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి, అప్పుడే నువ్వు రక్షించబడతావని. అయ్యా ఈసారికి నేను సర్దుకుంటాను అని, పోనీలే నువ్వు పెద్దవాడివి కదా, నీ మాట వింటానులే అని మరొక అడుగు వేస్తాము. వేసిన తర్వాత మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా జీవగ్రంథం ఏమన్నది అంటే, అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, బాబు ఒక్కసారి విన్నాం నువ్వు చెప్పిన మాట, మరలా మూడో మాట ఏంటి, అది మా వల్ల కాదు అని అనడానికి వీల్లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా సర్వసత్యములోనికి రావాలి అంటే ఎక్కడెక్కడ నిన్ను ఏ విధంగా బైబిల్ నడిపిస్తుందో, ఏ అడుగు వేయిస్తుందో ఆ అడుగు నువ్వు తప్పకుండా వెయ్యాలి. ప్రార్థించిన నీవు రక్షించబడతావు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి నీవు రక్షించబడతావు. అది రెండవ మెట్టు. ఇక ఫైనల్ గా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అంతము వరకు కూడా సహించాలి, అన్ని విషయాల్లో కూడా సహించాలి. అది జీవగ్రంథం చెబుతున్నటువంటి సర్వసత్యం. నేను ఇక్కడే ఆగిపోతా, ప్రార్థన చేసి ఆగిపోతా అనేటువంటి విషయము నువ్వు ఆలోచించడానికి వీలేదు. అదే ఇక్కడ ఇరు వర్గాలు కూడా ఏం నిర్ణయించుకున్నాయి, వెళదాం, మనకంటే ఎక్కువ తెలిసిన వారి దగ్గరికి వెళదాం, చర్చించుకుందాం, చర్చించుకొని ఒక కొలికి వద్దాం అని నిర్ణయించుకున్నారు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోనికి రావాలి. దేనిలోనికి రావాలి? సమాధానకరమైనటువంటి వాతావరణంలోనికి రావాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా తలకమై ఉండడానికి వీలు. ఏది? విడాకులు కలవలేదా, మాటలు కలవలేదా, విభేదాలు జరుగుతున్నాయా, గొడవలు జరుగుతున్నాయా, పడట్లేదా, ఇక నువ్వు అటు నేను ఇటు అనేటువంటి ఆలోచనకు ఎంత మాత్రం కూడా రావడానికి వీలేదు. ఎందుకు అంటే మనం సమాధానం కలిగి ఉండాలి. నాకు తెలిసిందే సత్యం అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు అనేటువంటి సందేశాన్ని పౌలు బర్నబాలు, యూదా దేశంలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు, క్రైస్తవులుగా మారినటువంటి ఇశ్రాయేలీలు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేలులో వచ్చారు. వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో బర్నబా పౌలు గారికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వెళుతున్నటువంటి ప్రయాణంలో మనం ఖాళీగా వెళ్ళడం ఎందుకు? ఎక్కడైతే మనం బస చేస్తామో, ఎక్కడైతే ఆగుతామో, ఏ ప్రదేశంలోనైతే మనం ఆగుతామో అక్కడ సువార్త ప్రకటించుదాం అనేటువంటి ఆలోచన చేశారు. ఆలోచన చేసి వారు ఏం చేస్తున్నారో చూడండి. 3వ వచనంలో మనం చూసినట్టే, కాబట్టి వారు సంఘము వలన పంపబడి పెనిగే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరుల అందరికీ మహా సంతోషము కలుగజేసి వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తలులను, పెద్దలను వారిని చేర్చుకొని, వారు ఊరికే ప్రయాణంలో ఉన్నారు, ఊరికే తినడము, ఆగడము, ప్రయాణం చేయడం అనేది వారు ఎంత మాత్రం కూడా అనుకోలేదు. ఎందుకు అంటే పౌలు గారి యొక్క భావాలు దినములు చెడ్డవి గనక వాటిని పోనివ్వగా వాటిని సద్వినియోగపరచుకోవాలనేటువంటి గొప్ప భావాలు కలిగినటువంటి వారు పౌలు గారు. చూడండి, ఏ సమయంలో కూడా పోనివ్వరు. మనకైతే టైం మన నినాదం ఏంటిది? టైం పాస్ చేయాలి కదండి. అలానే ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి, వేడుక చేయాలి. అది ఈరోజు తరానికి ఉన్నటువంటి దుర్భరకరమైనటువంటి ఆలోచన. కానీ అపోస్తలులది అది అటువంటిది ఏమాత్రం కూడా కాదు. ఈ విధంగా వారు స్వార్థ చేస్తూ, జరిగినటువంటి విషయాల గురించి ధ్యానం చేస్తూ, అందరినీ కూడా సంతోషపరుస్తూ దేవుని వైపు వెళ్తున్నారు.
వెళుతూ ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి సంఘము వారిని ఏ విధంగా చేర్చుకున్నది? సంతోషంతో చేర్చుకున్నారు. అదే చెబుతున్నాడు చూడండి. పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించి, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించి చెప్పింది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘము ఈ ఇరు వర్గాలను కూడా చేర్చుకొని వారికి ఆతిథ్యము కూడా ఇచ్చిన తర్వాత, ఇక రండి కూర్చుందాం, మేము వచ్చిన పని ఇది. ఏం పని? యూదయ దేశం నుండి వచ్చినటువంటి వారి యొక్క తర్కము, వాదన లేచి వినిపించారు. వారికి హేతువు, వారికి ఆధారము ఏదట? మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపబడిందని చెప్పి, మీరు సున్నతి లేకుండా, సున్నతి అవసరం అనేది మీరు ప్రస్తావించకుండా సువార్త ప్రకటిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా హేతుబద్ధం కాదు, న్యాయం కాదు. ధర్మశాస్త్రం చెప్పింది. మన పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించాడు, నిబంధన చేసుకున్నాడు. సున్నతి లేకుండా పస్కాలో పాలు పొందకూడదనేది మోషే ధర్మశాస్త్రం యొక్క వాదన. ఈ వాదనను, ఈ పద్ధతిని, ఈ నిబంధనను మీరు వదిలేశారు. ఇది ఎంత మాత్రం కూడా కాదు. ఈ నిబంధనను బట్టి మనం కొనసాగితేనే మనకు రక్షణ అంటారు. ఇప్పుడు ఏమన్నారు? అంత్యోకయలో వినిపించారు, మరలా యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో కూడా వినిపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు లేవాలి? అక్కడ ఎవరితో తర్కం జరిగింది? అంత్యోకయలో పౌలు బర్నబాకు తర్కం జరిగింది, డిబేట్ జరిగింది. మరలా కొనసాగింది. యెరూషలేములో ఇక లేవదీశారు. మరలా మొదట ఎవరు లేచారు? వీరే లేచారు. ఇక చెప్పినటువంటి వెంటనే కీలకంగా ఒక ముగ్గురు లేచారండి, కౌంటర్ చేయడానికి, వాస్తవం చెప్పడానికి. ఇంతకీ ధర్మశాస్త్రము, పాత నిబంధన భౌతిక సంబంధమైనటువంటి సున్నతి అవసరం అన్నదా? మీరు చెప్పండి, అవసరం అన్నదా? చూడండి, ఆ విషయం మనకు తెలియాలి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుండి. దేనికి కావాలి అసలు సున్నతి? భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహానిగా? పౌలు గారు అంటారు, అక్షరము చంపును, ఆత్మయే జీవింపజేయు. ఈరోజు భౌతికంగా ఉండడానికే ఇష్టపడుతున్నారు, ఈ దేహానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకని ప్రభువు యేసుక్రీస్తు అని అంటారు, మీరు పాత్రను వెలుపట శుద్ధి చేయుదురు కానీ అంతరంగాన్ని మీరు చేయరు. మీరు శుద్ధి చేయవలసింది అసలు అంతరంగాన్ని అంటారు ప్రభువు యేసుక్రీస్తు గారు. మనం ఏం చేస్తున్నాం? పొద్దుటే ఉదయాన్నే ప్రతిరోజు పూటకు ఒకసారి ఈ దేహాన్ని ఏం చేస్తున్నాం? శుభ్రపరచుకుంటున్నాం. మరి అంతరంగాన్ని శుభ్రపరిచేది ఎప్పుడు? శుభ్రపరిచేది అది ఎక్కడ నుండి ప్రారంభమైంది అంటే, అనేకులు అంటున్నారు నూతన నిబంధన నుంచే ప్రారంభమైంది అంటున్నారు. కానీ ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. ఎక్కడ నుండి ప్రారంభమైంది అంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకోవాలి. మీరు ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు.
సున్నతి 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 అని మీరు పదే పదే మీరు అంటున్నారు. సున్నతి లేకుండా పస్కాలో మీరు పాలు పొందకూడదు అంటున్నారు. అవసరము పంచకాండంలోనే లేవదీశాడు దేవుడు. అక్కడ తేల్చి చెప్పేశాడు, మీ హృదయానికి కావాలి మొట్టమొదటి సున్నతి. ఆ హృదయానికి కావలసినటువంటి సున్నతిని మీరు పక్కన పెట్టేసి నెట్టివేసి భౌతిక సంబంధమైనటువంటి సున్నతిని కోరుకుంటున్నాను. వారిని ఏమంటున్నాడంటే ముష్కరులు అంటున్నాడు. ముష్కరులు అంటే బుద్ధి లేనటువంటి వాదన, పిడివాదం, అక్షరం. గీత అంటే గీతే అండి, అంతే అంటాం కదా మనం. ఆ గీత మీదనే నేను ఉంటా, దాన్నే పిడివాదం అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు, మీ హృదయములకు ఫస్ట్ సున్నతి కావాలి. ఆ సున్నతిని మీరు విడిచేసి మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారంటే భౌతిక సంబంధమైనటువంటి సున్నతి మీదనే మీరు నిలబడుతున్నారు. అది కాదు. మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట మీరు ముష్కరులుగా కాకుండి ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. నేను అందంగా ఉన్నా, నేను శుద్ధిగా ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావు. నా ముఖాన్ని దేవుడు లక్ష్య పెడతాడు అనుకుంటున్నావు. కానీ ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినటువంటి వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరానికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రముల అనుగ్రహించువాడు. న్యాయముగా ఉండేటువంటి వాడు ఆయన పరమ ప్రభు, పరాక్రమవంతుడు, ఆయన మహాదేవుడు. ఆయన మనుషుల యొక్క ముఖమును లక్ష్య పెట్టేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. నువ్వు ఎంత మాత్రం కూడా భౌతిక సంబంధమైనటువంటి గాయాన్ని చూస్తున్నావు, గాయం కావాలంటున్నావు. కానీ నీ హృదయానికి కావాలి గాయం. కావలసింది నీ హృదయానికి కావాలి. నీ యొక్క హృదయ సంబంధమైనటువంటి సున్నతి నీకు కావాలి అంటున్నాడు. ఇంకా చూడండి 30వ అధ్యాయం 6వ వచనములో కూడా చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇదే విషయాన్ని లేవదీశాడు. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయములకును నీ సంతతి వారి హృదయములకును సున్నతి చేయు. చూసారా దేవుడు ఎవరికి చేస్తున్నాడు? దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు అర్థం కావాలంటే భౌతిక సంబంధమైనటువంటి దానిలో నుండి ఆత్మ సంబంధమైన దానిలోకి తీసుకొని వెళ్తాడు. ఆయన నేరుగా ఆత్మ సంబంధమైన విషయంలోనికి ఎప్పుడు కూడా వెళ్ళడు. ఫస్ట్ నీకు భౌతిక సంబంధమైన దాన్ని చూపిస్తాడు. ఇక్కడ కూడా అదే భౌతిక సంబంధమైన దానిలో నుండి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఇక నూతన నిబంధనలోనికి వద్దాము. అపోస్తలులు ఏమంటున్నారు? అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనంలోనికి వచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? బుద్ధి లేని వారలారా మీ పిడివాదాలు ఇక మానండి, మీ యొక్క ముష్కరవాదము మీరు మానండి, అక్షరవాదము మీరు మానండి. ముష్కరులారా
హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా. చూడండి, ఇక మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచని వారలారా అనగానే ఒక్క నెంబర్ వేయబడింది మూల భాషలో. కింద చూడండి ఒకసారి ఏమన్నా, వాక్యమునకు లోపరచని వారలారా అనగానే మూల భాషలో వంచని మెడగల వారలారా, హృదయముల యందు చెవుల యందును సున్నతి లేని వారలారా. ఎవరంటున్నారు? ఇశ్రాయేలీయులను అంటున్నాడు. మెడ వంచని వారలారా, భౌతిక సంబంధమైనటువంటి గాయానికే ప్రాధాన్యతనిస్తున్నారు మీరు, అక్షరములకే ప్రాధాన్యతనిస్తున్నారు. భావానికి ఎంత మాత్రం కూడా మీరు ప్రాధాన్యతనివ్వట్లేదు. భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహానికే మీరు గాయం కావాలనుకుంటున్నారు, కానీ మీ హృదయానికి మాత్రం మీరు గాయం కావడానికి మీరు ఒప్పుకోవట్లేదు, తల వంచట్లేదు. దేవుని నియమములకు, దేవుని నిబంధనకు మీ చెవులను, మీ యొక్క కన్నులను, మీ యొక్క అంతరేంద్రియములను మీరు లోపరచకుండా మీరు భౌతిక సంబంధమైనటువంటి విషయానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ నుండి ఎక్కడికి దేవుడు తీసుకొని వస్తున్నాడు ఆలోచించాలి. ఏమండి, ఆలోచించండి. ఇక ఇప్పుడు కీలకంగా ముగ్గురు నిలబడ్డారు. మొట్టమొదట ఎవరు నిలబడ్డారు మీరు చెప్పాలి. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథములో వారు వినిపించారు, సున్నతి అత్యవసరము. సున్నతి లేకుండా, భౌతిక సంబంధమైనటువంటి సున్నతి లేకుండా ఒక వ్యక్తి రక్షించబడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. మీరు అన్ని జనులకు ప్రకటించారు, వారు రక్షించబడ్డారని మీరు ఆనందపడుతున్నారు, మాకు తెలియజేస్తున్నారు. వారు తప్పకుండా సున్నతి పొందాలి ప్రతి మగవాడు అని వారి వాదన వినిపించిన తర్వాత, అది హేతుబద్ధము, అది మోసే ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్పిన తర్వాత, వారు నిరూపించిన మీదట ఇక మొట్టమొదట అపోస్తలులలో పెద్దవాడు, అగ్రగణ్యుడు నిలబడ్డాడు. పెద్దవాడు, ప్రతి విషయానికి కూడా ముందుండేటువంటి వాడు కదండి. మరియు నీవు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్న మాట ఎదుర్కొన్నటువంటి వాడు నిలబడ్డాడు. నిలబడి చెబుతున్నాడు 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి, అంటే అన్ని జనులకు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఏ విషయాన్ని వారి ముందుకు తెస్తున్నాడు? వాదనలోనికి, ఆ డిబేట్ లోనికి తీసుకొని వచ్చాడు పేతురు. ఏ విషయాన్ని తీసుకొని వచ్చాడు? 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతమును పేతురుగా తీసుకొని వస్తున్నాడు. అయ్యా, మధ్యాహ్నం వేళ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దర్శనమును చూశాను. ఆకాశం నుండి చెంగు దిగింది. పేతురు, ఇవన్నీ చంపుకొని తినవంటే, లేదు ప్రభువా, ఇవి నిషిద్ధమైనవి, ఇశ్రాయేలీయుడు తినడానికి ఏమాత్రం కూడా వీల్లేదు అంటే, నేను తినలేదు. కిందికి వచ్చేసరికి 3 మనుషులు నా కోసం వెయిట్ చేస్తున్నారు. వారు నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా దర్శనం కలిగింది. వారికి స్వార్థ చేసిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా దిగాడు. అప్పుడు నాకు ఏం కలిగింది? ఆ విషయం చెప్పాడు. చూడండి, 10వ అధ్యాయము 44వ వచనములో మనం చూసినట్లయితే, అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ
పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడట చూసి ఆశ్చర్యం. ఇశ్రాయేలీల మీద కదా దిగవలసింది. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము కదా ఆయన యొక్క సొత్తు. ఆయన మాట్లాడవలసింది ఇశ్రాయేలీలతో, ఆయన దిగవలసింది ఇశ్రాయేలీల మీద. ఇదేంటి అన్యజనుల మీద దిగి అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన అంటాడు, దీనిని బట్టి దేవుడు ఎవరు పక్షపాతి కాదని నాకు నిరూపిస్తున్నాడు పేతురు గారు. అప్పుడు ఆయన అంటాడు 47వ వచనంలో, అందుకు పేతురు అంటాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడు నువ్వు నీళ్లకు ఆటంకము కలగజేయగలడా? ఎవడైనా కలగజేయగలడా? ఈ విషయాన్ని డిబేట్ లోకి తీసుకొచ్చాడు, తర్కంలోనికి తీసుకొని వచ్చాడు. ఎవరు? అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి, దిగాడు అని పేతురు గారు అనేక విషయాలు మాట్లాడారు అక్కడ. వారి హృదయములను 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. వారి మీదికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దిగాడు? సున్నతి పొందాలని దిగాడా? లేదు, విశ్వాసము వలన వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. వారు భాషలు మాట్లాడారు. దాన్ని బట్టి వారికి మనకు సున్నతి పొందిన మనకు సున్నతి పొందినటువంటి వారికి ఏం లేదు, ఏ భేదం లేదు. వారి మీదికి విశ్వాసము వలన దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారి మీదికి దిగాడు. మన మీదికి కూడా సున్నతిని బట్టి ప్రాముఖ్యంగా విశ్వాసమును బట్టి మన మీదికి కూడా దేవుడు తన మహాకృపను అనుగ్రహించాడని దీనిని బట్టి నాకు అర్థమైంది. కనుక మన పితరులైనా మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద మెడ మీద పెట్టి మీరెందుకు దేవుడిని శోధిస్తున్నారు అని పేతురు గారు ప్రశ్నించారు. ఎవరిని? సున్నతి అత్యవసరమని చెబుతున్నటువంటి తెరలేపిన వారిని నిలబెడుతున్నాడు. మోయలేని కాడి ఇప్పటి వరకు మనం మోసాము, ఆ కాడిని దేవుడు దించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కాడిని దించి ఆయన ఏమంటున్నాడంటే, మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం మనందరికీ కూడా తెలుసు. నా కాడి సులువైనది. ఎవడైతే నా కాడిని మోస్తాడో వాడికి నా కాడి ఎంత మాత్రం కూడా బరువైనది కాదు. మనము కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రము అది మనము మోయలేనంత బరువైనది. మరలా వీరి మీదకి ఎందుకు తీసుకుని వస్తున్నారు ఆ కాడిని అని పేతురు గారు ప్రశ్నిస్తున్నారు. ఆ కాడి మీరు మోపడం వల్ల మీరేం చేస్తున్నారో తెలుసా? దేవుని శోధిస్తున్నారు అంటున్నాడు. అర్థమవుతుంది కదండి? కష్టంగా ఉంది కదా. పేతురు గారి వంత అయిపోయింది. ఇక పౌలు గారు కూడా మాట్లాడారు, తర్వాత మరొకరు కూడా మాట్లాడారు. చూద్దాం. మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని పేతురు గారు మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక వెంటనే ఎవరు లేచారో ఒక్కసారి చూడండి. అంతగా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆరంభించారు. మొదటి ప్రయాణంలో దేవుడు చేసినటువంటి కార్యములను గురించి బర్నబా పౌలు గారు ఆ మొదటి ప్రయాణంలో జరిగినటువంటి విషయాలు తెలియజేశారు. ఇక అటు తర్వాత ఒక కీలకమైన వ్యక్తి వెళ్ళేస్తున్నాడు. మరలా వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా. ఇంతకీ యాకోబు ఎవరు? యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి
ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు, తమ్ముడు, సొంత సహోదరుడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత సత్యాన్ని తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నేను దేవుని సంఘానికి నేను కాపరిగా ఉండాలని నిశ్చయితతో నడుస్తున్నటువంటి సహోదరుడు, తమ్ముడైనటువంటి యాకోబు ఇట్లా అంటున్నాడు, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనాంగమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించను సుమయోను వివరించాడు. ఇంతకీ ఈ సుమయోను ఎవరు? ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నటువంటి సుమయోనా? పేతురు గారికి ఇప్పటి వరకు ఎన్ని పేర్లు ఉన్నాయని మనకు తెలుసు. కేఫా, సీమోను అనబడిన పేతురు, అదే విధంగా సుమయోను అనేటువంటి పేరు కూడా పేతురు గారికి ఉన్నది. ఆ పేతురు అనబడినటువంటి సుమయోను ఇప్పటి వరకు కూడా మాట్లాడాడు అని చెబుతున్నాడు యాకోబు. అదే విషయం సుమయోను వివరించి ఉన్నాడు. ఎందుకు? ప్రవక్తల వాక్యములను సరిపడి ఉన్నవి. వారు నిరాధారంగా మాట్లాడలేదండి. ప్రవక్తల వాక్యములను ఎత్తుకొని, ప్రవక్తల వాక్యములను ఆధారం చేసుకుని మాట్లాడారు. ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఏ విషయము? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని ఎవరు ఎత్తుకున్నారు ఇప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు ఎత్తుకున్నాడు. ఏ విషయం చెబుతున్నాడు అంటే ఆమోసు గ్రంథములో ఉన్నటువంటి 9వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని కోడ్ చేస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలంలో ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిస్తున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని మరలా 16వ వచనము 17వ వచనము అపోస్తల కార్యముల గ్రంథములో కోడ్ చేస్తూ మాట్లాడాడు. పడిపోయిన గుడారమును, పడిపోయిన అన్యజనుల యొక్క గుడారములను ఆయన మరలా తిరిగి కట్టడానికి ఆమోసు గ్రంథములో ఉన్నటువంటి రెఫరెన్స్ తీసుకొని మాట్లాడాడు. ఇది ఇప్పటి వరకు పేతురు, బర్నబా, పౌలు మాట్లాడినటువంటి ఆ మాటలకు ఆధారము అని యాకోబు నిలవబడి ఇక ఫైనల్ చేస్తున్నాడండి. మనం కూడా ఫైనల్ చేసుకోవాలి కదా, ఈ ఆరాధన త్వరగా ముగించుకోవాలి కదా, మనం కూడా ఫైనల్ చేసుకుందాం. ఇక ఏం చెబుతున్నాడంటే ఆ రెఫరెన్స్ కోడ్ చేసిన తర్వాత కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్ని జిల్లా విషయంలో మనం ఏం చేయాలి చెబుతున్నాడు. కాబట్టి 19వ వచనం, అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, వారు మోయలేనటువంటి కాడిని, ధర్మశాస్త్రం అనేటువంటి కాడిని వారి మీద మోపక, కష్టపెట్టక ఏం చేయాలి? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. మరలా కొత్త బోధ కాదు మనం చెప్పేది, మరలా సున్నతి పొందాలని కాదు మనం చెప్పేది. ఏం చెప్పాలి? విగ్రహ సంబంధమైనటువంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. గొంతు పిసికి చంపడానికి వీల్లేదు, గొంతు పిసికి చంపడానికి వీల్లేదు. జారత్వం చేయకూడదని, అపవిత్రతతో మీరు బ్రతకకూడదని, విగ్రహములను పూజించకూడదని మనం పత్రిక రాసి పంపించాలి. సున్నతి పొందమని కాదు, సున్నతి లేకపోతే రక్షణ లేదనేటువంటి విషయం కాదు. మీరు విగ్రహముల జోలికి పోకూడదని మనము
పత్రిక రాసి పంపించారు. అదే విషయాన్ని రోమా పత్రికలో కూడా పౌలు గారు లేవదీశారు. చూడండి, ఇక ముగించుకుందాం, మనం కూడా ఫైనల్కి వచ్చేద్దామండి. 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో పౌలు గారు కూడా రోమా సంఘంలో కూడా ఆయన జాగ్రత్త పరచుచూ చెబుతున్నాడు. బాహ్యమునకు యూదుడైన వాడు సున్నతి చేసుకున్నానని నువ్వు యూదుడు అని అనుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. నేను నిబంధన జనాంగమని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. యూదుడా, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చూడండి, నీ హృదయానికి సున్నతి కావాలి. యోధుడా, ఇశ్రాయేలీయుడా, నీకు భౌతిక సంబంధమైనటువంటి సున్నతి కాదు ప్రాముఖ్యమైనది. అంతరంగమందు కావాలి. యూదుడైన అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఉండాలి. ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. సున్నతి ఏది కాదు? శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది. హృదయ సంబంధమైనటువంటి సున్నతి కావాలి. అది ప్రతిపాదించారు అపోస్తలులు. ఆ వాదనను సాక్ష్యాధారాలతో నిరూపించారు. కొర్నేలు వృత్తాంతము, మొదటి ప్రయాణంలో ఎదురైనటువంటి వృత్తాంతములు, పౌలు, బర్నబా, యాకోబు నిరూపించి సాక్ష్యాధారాలతో ఈ విధంగా బ్రతకాలి. క్రైస్తవుడికి సున్నతి అవసరం లేదు, హృదయ సంబంధమైనటువంటి సున్నతి కావాలి. ఈరోజు మనం హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగినటువంటి వారు ఈ చెవులను, కళ్ళను, నోటిని, అంతరేంద్రియములను మనము సున్నతి కలిగి మనం బ్రతకాలి. ఎప్పటి వరకు? అంతము వరకు. ఈ విషయాన్ని 21వ వచనం వరకు కూడా ఈ తర్కాన్ని వినిపించారు. ఎంత భయంకరమైనది! ఇప్పటి వరకు ఆ తర్కాలు ఆగట్లేదు. అర్థం కాక అర్థమై హృదయ సంబంధమైనటువంటి సున్నతికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అటు విధంగా మనం బ్రతుకుదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక.